ప్రేక్షకులకి నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సైంధవ్ దర్శకుడు శైలేష్ కొలను గాయకుడిగా అవతారమెత్తారు. బుజ్జికొండవే పాటను ఆలపించారు. సినిమా రిలీజ్ టెన్షన్ తట్టుకునేందుకు నేను చేసే పని ఇదే. ఈ పాటను ఆలపించినప్పుడల్లా నా మనసుకు హాయి లభిస్తుంది. జనవరి 13న థియేటర్స్లో కలుద్దాం. ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నా అని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ మీలో మంచి గాయకుడున్నారు, మీరు బాగా పాడుతున్నారు అని కామెంట్స్ పెట్టారు. వెంకటేష్ 75వ చిత్రంగా సైంధవ్ సిద్ధమైంది. తండ్రి కుమార్తెల సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ చిత్రంలో బేబీ సారా ముఖ్య భూమిక పోషించింది. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్గా దీనిని తీర్చిదిద్దారు. శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దికి, ఆర్య రుహానీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిట్ యూనివర్స్లో సైంధవ్ భాగమేనంటూ ప్రచారం జరగా అది నిజం కాదని దర్శకుడు ఇటీవల స్పష్టతనిచ్చారు. ఈ సినిమా రామమందిరం అన్నది ఇదే సమయంలో అక్కడ రావటం, దానికి మా అందరికీ ఆహ్వానం రావటం, రేపు 22వ తారీఖు మేము అక్కడికి వెళ్లేందుకు అన్ని రకాలుగా సంసిద్ధం అవటం, ఇవన్నీ కూడా ఒక శుభ పరిణామం. ఆ సందర్భంగా వీళ్ళు ఏమన్నారంటే, మా సినిమా ఆడినన్న రోజులు వచ్చే కలెక్షన్స్లో ప్రతి టికెట్ పై 5 రూపీస్ రామమందిరం అయోధ్యకి ఇవ్వడం కోసం సమాయుత్తం అయ్యాడు అని చెప్తుంటే ఇది వండర్ఫుల్ అండి. మీ యొక్క స్వకార్యంతో పాటు దైవ కార్యానికి కూడా మీరు నడుము బిగించినందుకు ఆశీస్సులు నిండుగా ఉంటాయి. ఈ సమయంలో ఎవరు ఇతోధికంగా ఎంత ఇచ్చినా సరే డెఫినెట్గా ఇది ఒక బృహత్కర కార్యక్రమం, చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఘట్టం ఈ రోజున రామ మందిర నిర్మాణం. కాబట్టి మీ యొక్క ఆ పుణ్యం కూడా మీకు దక్కుతుంది, మీ అందరికీ అది వరం అవుతుందని కోరుకుంటూ విజయాన్ని సాధిస్తుంది అంటే ఎలాంటి సందేహం లేదు. గాడ్ బ్లెస్ యూ ఆల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సలార్. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది సలార్. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 178.7 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుంటే 15 రోజుల్లో 650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా చివరిలోనే సలార్ 2 గురించి అనౌన్స్ చేయడంతో శౌర్యాంగ పర్వంపై అంచనాలు మరింత పెరిగాయి. సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సరికొత్త ప్రోమో విడుదల చేశారు. వరల్డ్ ఆఫ్ ఖాన్సార్ పేరుతో ఈ ప్రోమో విడుదల చేయగా సలార్లోని ఖాన్సార్ ప్రపంచం గురించి తెలియజేస్తూ ఈ వీడియో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా సాగింది. 91 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాస్లో మంచి ఫాలోయింగ్ రావాలంటే కమర్షియల్ సినిమాలు చేయాలనేది ఇండస్ట్రీ నమ్మే ఫార్ములా. కానీ ప్రేమ కథలతో, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోల్లో తరుణ్ ఒకరు. నువ్వే కావాలి తర్వాత యూత్లో ఆయనంటే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. యూత్ బేస్డ్ ఫిలిం చేశారు. లవర్ బాయ్ అంటే తరుణ్ అంటే లవర్ బాయ్ అన్నంతగా ముద్రపడింది. తరుణ్కు ప్రేమలేఖలు రాసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. నువ్వే కావాలి నుంచి శశిరేఖ పరిణయం వరకు తరుణ్ జోరుగా సినిమాలు చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన వేగం తగ్గింది. శశిరేఖ పరిణయం నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు 4 తరుణ్ సినిమా ఇది నా లవ్ స్టోరీ వచ్చి దాదాపు 5-6 ఏళ్లవుతుంది. తరుణ్ను అభిమానించే వారితో పాటు సగటు ప్రేక్షకుల్లో ఒకటే సందేహం, తరుణ్ ఎందుకు సినిమాలు చేయడం లేదు అని. హీరోగా తరుణ్ ఖాతాలో విజయాలున్నాయి. తనను తాను ఆయన ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. నటుడిగా తరుణ్కు వంక పెట్టడానికి లేదు. మంచి అందగాడు కూడా. ఇండస్ట్రీలో అతన్ని అభిమానించేవారున్నారు. ఇండస్ట్రీలో పేరున్న దర్శక నిర్మాతలతో అతనికి పరిచయాలున్నాయి. త్రివిక్రమ్, కృష్ణవంశీ, స్రవంతి రవికిషోర్, డి సురేష్ బాబు తదితరులతో ఆయన గతంలో సినిమాలు చేశారు. విజయాలు అందుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయడం లేదు అంటే టక్కున సమాధానం చెప్పడం కష్టమే. వివిధ కారణాలుండొచ్చు.
అయితే ఆ బ్రేక్ అనుకోకుండా అలా కంటిన్యూ అయింది. బ్రేక్ టైంలో టాలీవుడ్లో కథలు, సినిమాల పరంగా మార్పులు చోటు చేసుకున్నాయి. కొందరు కొత్త హీరోలు వచ్చారు, స్టార్స్ అయ్యారు. అయితే తరుణ్ అంటే ఇప్పటికీ కొందరిలో అభిమానం ఉంది. వారందరూ కోరుకునేది ఒకటే, సరైన సినిమాతో తరుణ్ రీఎంట్రీ ఇవ్వాలని. సాలిడ్ హిట్ పడితే తరుణ్ జోరు మళ్లీ మొదలవుతుందని. వచ్చే ఏడాది పుట్టినరోజులోపు తరుణ్ మంచి హిట్ సినిమాతో మళ్లీ మన ముందుకొస్తారని, రావాలని ఆశిద్దాం. ఆశిస్తూ సంతోషం తరపున తరుణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ డంకీ, 3 ఇడియట్స్, పీకే, సంచు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. గత ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుంటే 17 రోజుల్లో 422 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి నిక్లేది కబీ హమ్ ఘర్ సే అంటూ సాగే లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పుడో బయటకొచ్చాం కానీ ఇల్లు మా మనసులోనే ఉంది, ప్రతి గుండె చప్పుడులో ఇల్లు కొలువై ఉంది, అలాంటి మనసుని ఏం చేయాలి అంటూ హృదయాలను హత్తుకునేలా ఈ పాట సాగింది. ఇక ఈ పాట చూస్తే అక్రమంగా ఇంగ్లాండ్ వెళ్లడానికి షారూఖ్ అండ్ గ్యాంగ్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేది పాటలో కనిపిస్తుంది. ఈ పాటకు జావేద్ అఖ్తర్ సాహిత్యం అందించగా సోనూ నిగమ్ పాడారు, ప్రీతం సంగీతం అందించారు. తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ సింగర్కి ₹1,00,000 సాయం చేస్తామని ప్రకటించాడు. స్టార్ మా ఛానల్లో సూపర్ సింగర్ అనే ఓ ప్రోగ్రాం వస్తుంది. దేశమంతా జల్లెడపట్టి తెలుగు పాటలు పాడే కొంతమంది అదిరిపోయే కొత్త సింగర్స్ని తీసుకొచ్చి ఈ షో నడిపిస్తున్నారు. ఈ సూపర్ సింగర్ షోని శ్రీముఖి హోస్ట్ చేస్తుండగా జడ్జిలుగా అనంత శ్రీరామ్, శ్వేతా మోహన్, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీలున్నారు. తాజాగా ఈ షో నుంచి ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో కంటెస్టెంట్స్ మాస్ పాటలతో అదరగొట్టారు. అయితే వెంకటేష్ అనే ఓ కంటెస్టెంట్ దారి చూడు మామా అనే సాంగ్తో జడ్జీలను మెప్పించాడు. అతని గురించి ఓ వీడియో షోలో ప్లే చేయగా అతను ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ మ్యూజిక్ నేర్చుకుంటున్నాడని, అతని కష్టాలను చూపించారు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్ అయి, నేను కూడా ఒక బార్బర్గా పనిచేస్తూ మ్యూజిక్ నేర్చుకుని ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చాను. కష్టాలుండి కష్టపడి పైకొచ్చే వాళ్ళ బాధ నాకు తెలుసు. అందుకే అతనికి మ్యూజిక్ నేర్చుకోవడానికి ₹1,00,000 సాయం చేస్తాను అని ప్రకటించి ఎమోషనల్ అయ్యాడు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ ని అతని అభిమానులు, పలువురు నెటిజన్స్ అభినందిస్తున్నారు. సాధారణంగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు 1-2 నెలల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం నెలలు గడిచినా రావడం లేదు. అలాంటి వాటిలో అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ కూడా ఒకటి. అనేక వివాదాల మధ్య గత ఏడాది మే 5న ఈ సినిమా టాకీసుల్లో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం సాధించింది. లవ్ జిహాద్ నేపథ్యంలో 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విధంగా 244.8 కోట్ల మేర రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం చక్కర్లు కొడుతుంది. దాదాపు 8 నెలల తర్వాత ఓటీటీలోకి విడుదల కానుందనే వార్త. అయితే స్ట్రీమింగ్ ఎప్పుడనేది స్పష్టత రాలేదు. జనవరి 14 లేదా 17న ఓటీటీలోకి సందడి చేయనుందని తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ G5 ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున 60 ఏళ్లు దాటినా ఇంకా నవమన్మధుడిగా కనిపిస్తాడు. నాకు ఏం తింటాడో కానీ ఆయన్ని చూసి ఈ ఏజ్లో కూడా ఇంత ఫిట్నెస్, ఇంత అందం ఏంట్రా బాబు అనుకుంటారు. ఇక అమ్మాయిల్లో అయితే ఇప్పటికీ కూడా నాగార్జునకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిలకి ఆయన మన్మధుడు. నాగార్జున నిన్నే పెళ్లాడతా సినిమాలో హీరోయిన్ పాడినట్టు గ్రీక్ వీరుడు నా రాకుమారుడు అని అమ్మాయిలంతా నాగార్జున కోసం పాడిన వాళ్లే. నాగార్జునని ఏ అమ్మాయి కూడా అన్నయ్య అనదు. కానీ తాజాగా ఓ హీరోయిన్ నాగార్జునని అన్నయ్య అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మలయాళీ భామ మిర్నా మీనన్ తెలుగులో క్రేజీ ఫెలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అల్లరి నరేష్ సరసన ఉగ్రం సినిమాతో మెప్పించింది. ఇప్పుడు సంక్రాంతికి నా సామిరంగా సినిమాతో రాబోతుంది. నాగార్జున నా సామిరంగా సినిమాలో అల్లరి నరేష్ కూడా ఉన్నాడు. నాగార్జున ప్రాణ స్నేహితుడి పాత్రని అల్లరి నరేష్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా అల్లరి నరేష్ కి జోడీగా మిర్నా మీనన్ తీసుకొచ్చారు. తాజాగా నా సామిరంగా షూటింగ్ సెట్తో నాగార్జునతో దిగిన ఫోటోని మిర్నా మీనన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి మా అన్నయ్య కింగ్ నాగార్జున సార్ అని పోస్ట్ చేసింది. నాగార్జునని అన్నయ్య అనడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. జబర్దస్త్ షోతో చాలా మంది వెలుగులోకి వచ్చారు. వీరిలో ఒకరు అవినాష్. అయితే ముక్కు అవినాష్ అనే పేరుతో ఇతడు పాపులర్ అయ్యారు. ప్రస్తుతం పలు ఈవెంట్స్, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. 2021 నవంబర్లో అవినాష్ అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏడాది ఏప్రిల్లో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు స్వయంగా అవినాష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు. నా లైఫ్లో సంతోషమైన, బాధ అయినా, నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాద
విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మా నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది, అంత తొందరగా మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థ్యాంక్ యూ. మీ ప్రేమ ఇప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనుజ అవినాష్ అని కమెడియన్ అవినాష్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే పలువురు అతడికి ధైర్యంగా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటిస్తున్న తాజా చిత్రం లాల్ సలాం. రజనీ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది. విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ లో నటిస్తూ ఉండగా టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే జనవరి 6న కపిల్ దేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా లాల్ సలాం నుంచి చిత్ర బృందం ఆసక్తికర పోస్టర్ ను పంచుకుంది. ఈ పోస్టర్ లో ముంబై శివాజీ పార్క్ మైదానంలో రజనీకాంత్, కపిల్ దేవ్ నడుస్తూ ఉండటం ఆ పోస్టర్లో చూడొచ్చు. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కు లాల్ సలాం టీం నుంచి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సాధించిన విజయాలు, మీ నాయకత్వం, మీ ప్రస్థానం మా అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సంవత్సరం మీకు ఆనందోత్సాహాలతో ఆయురారోగ్యాలతో సాగిపోవాలని కోరుకుంటున్నామంటూ లైకా ప్రొడక్షన్స్ రాసుకొచ్చింది. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ యానిమల్. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ సీనియర్ లిరిక్ రైటర్, 5 జాతీయ అవార్డుల విన్నర్ జావేద్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా ఔరంగాబాద్ లో ఓ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న జావేద్ అఖ్తర్ ప్రస్తుత సినిమా పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల బ్లాక్ బస్టర్ అందుకున్న యానిమల్ సినిమాను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇలాంటి సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేయడం ప్రమాదకరమని తెలిపారు. ఈ సినిమాలో ఒక సీన్ లో హీరో తన ప్రేమను నిరూపించుకోవడానికి హీరోయిన్ ను బూట్లు నాకాలని అడగడం, అలాగే మరొక సీన్ లో మహిళలను చెంపదెబ్బ కొట్టడం సరైనదేనని చెప్పడం వంటివి ఉంటాయి. అయితే ఇలాంటి సీన్లు ఉన్నప్పటికీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా మారిందని, ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా హిట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని జావేద్ అఖ్తర్ అభిప్రాయపడ్డారు. సమాజానికి ఇది ఎంతో ప్రమాదకరమని ఆయన ఆందోళన చెందారు. సీరియల్స్తో స్టార్ట్ అయింది రోహిణి కెరీర్. ఆ తర్వాత ఆమె లైఫ్ను జబర్దస్త్ కామెడీ షో కంప్లీట్గా మార్చేసింది. జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, పండగ స్పెషల్ ఈవెంట్స్తో ఫుల్ బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది. అంతేకాదు బుల్లితెరపై సందడి చేస్తూనే కొన్ని సినిమాల్లో కూడా మెరిసిన రోహిణి బిజీగా ఉండటంతో పాటు చేతి నిండా సంపాదిస్తుంది కూడా. తాజాగా రోహిణి కొత్త కారును కొంది. కారు కొనడంతో ఆమె వార్తల్లో నిలిచింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆమె కొన్నది 3వ కారు. తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె ఈ విషయాలను వెల్లడించారు. మొదటి కారు యాక్సిడెంట్లో దెబ్బతినక 2వ కారును ఈ మధ్య అమ్మేశానని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు 3వ కారును కొనుగోలు చేశానని రోహిణి చెప్పుకొచ్చారు. కియా స్టెల్లోస్ GTS ప్లస్ కారును కొన్న రోహిణి ఈ కారుకు సంబంధించిన విశేషాలు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్లో విహరించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మోదీ తన పర్యటనలో భాగంగా ఇక్కడ బీచ్లో స్నార్కెలింగ్ కూడా చేశారు. దాంతో ప్రధానిని కొనియాడుతూ అనేక మంది సందేశాలు పంపుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాని మోదీ లక్షద్వీప్ టూర్పై సోషల్ మీడియాలో స్పందించారు. లక్షద్వీప్లోని రమణీయమైన సముద్ర తీరంలో ప్రధాని నరేంద్ర మోదీని చూడటం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని సల్మాన్ పేర్కొన్నారు. అద్భుతమైన విషయం ఏంటంటే ఇంత అందమైన బీచ్లతో కూడిన లక్షద్వీప్ మన భారతదేశంలోనే ఉందని వివరించారు. తమన్నా రీసెంట్ గా యానిమల్ మూవీ సక్సెస్ పార్టీకి అటెండ్ అయింది. చాలా మంది బాలీవుడ్ తారలు యానిమల్ సక్సెస్ పార్టీలో సందడి చేశారు. తమన్నా కూడా ఆ పార్టీలో పాల్గొనడంతో పరిస్థితి మారిపోయింది. యానిమల్ పార్టీ మరుగున పడిపోయి అంతా తమన్నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ పార్టీలో తమన్నా ధరించిన బోల్డ్ డ్రెస్, ఆమె కనిపించిన విధానమే అందుకు కారణం. తమన్నా టూ మచ్ బోల్డ్ గా టైట్ ఫిట్ డ్రెస్ లో అందరి మైండ్ బ్లాక్ చేసేసింది. అది పేరుకే యానిమల్ పార్టీ అని, తమన్నా గ్లామర్ షో ఈవెంట్ లాగా సాగింది అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
హీరో వెంకటేష్ సైంధవ్ చిత్రానికి బుల్లితెరపై కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈటీవీలో ప్రసారమయ్యే సంక్రాంతి స్పెషల్ షోలో వెంకీ మెరిశాడు. అల్లుడా మజాకా అంటూ సాగే ఈ షో ప్రోమో తాజాగా విడుదలైంది. సంక్రాంతి ఈవెంట్ కాబట్టి ఒక రేంజ్ లో రచ్చ జరుగుతోంది. సీనియర్ నటీమణులు ఖుష్బూ, మీనా వెంకటేష్ తో కలిసి రచ్చరచ్చ చేశారు. అదేవిధంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రోహిణి నవ్వులు పూయించారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మధ్య కామెడీ పంచులతో ఈ ప్రోమో మొదలైంది. ఆ తర్వాత ఇద్దరు ఖుష్బూ, మీనాలతో కొంటె వేషాలు వేశారు. మిమ్మల్ని తెలుగు చంటీలో చూడగానే చాలా ఆనందంగా అనిపించింది అని సుడిగాలి సుధీర్ మీనాతో అంటే, మిమ్మల్ని తమిళ చంటీలో చూడటం ఆనందంగా అనిపించింది అని హైపరాది ఖుష్బూతో అన్నాడు. మిమ్మల్ని శ్రీదేవి డ్రామా కంపెనీలో చూడటానికి చాలా చిరాగ్గా ఉందని ఖుష్బూ కౌంటర్ ఇచ్చింది. వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాక అసలు రచ్చ మొదలైంది. వెంకటేష్ తన పక్కనే కూర్చోవాలి అని మీనా అంటే, లేదు నా పక్కనే కూర్చోవాలి అని ఖుష్బూ అన్నారు. దీంతో ఇద్దరి మధ్య రచ్చరచ్చ జరిగింది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సూపర్ హిట్ జోడీ మాది అని మీనా అన్నారు. వెంకీ జర్నీ మొదలైంది నాతో అని ఖుష్బూ అన్నారు. స్టార్ అయింది అలాగే మీ కాంబినేషన్ ఎండ్ కూడా అయిపోయింది అంటూ మీనా ఖుష్బూకి కౌంటర్ ఇచ్చారు. వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే వెంకటేష్ అయోమయంగా ముఖం పెట్టడం నవ్వులు పెంచింది. ఆ తర్వాత కూడా వెంకటేష్, ఖుష్బూ, మీనా, హైపరాది, సుధీర్ మధ్య సరదా సంభాషణలు జరిగాయి. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమండ్రిలో 3వ రోజు ఘనంగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరిగాయి. ఈ సభలకు నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్, మంత్రి మేరుగు నాగార్జున, కవి జొన్నవిత్తుల, నటుడు ఆలీ, కృష్ణంరాజు భార్య శ్యామల, నటుడు గౌతమ్ రాజు హాజరయ్యారు. తెలుగు పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో దూరమవుతున్న వేళ అమ్మ భాష గొప్పదనాన్ని పరిరక్షించేందుకు ఎందరో శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక గైడ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గచల్ శ్రీనివాస్, చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కేవీవి సత్యనారాయణరాజు, చైతన్యరాజుల సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజులుగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు వైభవంగా జరుగుతున్నాయి. రాజరాజ నరేంద్రుడు, ఆదికవి నన్నయ్య, నారాయణ భట్టు పేరిట ఏర్పాటైన వేదికలపై నుంచి ఛత్తీస్గఢ్, మిజోరం గవర్నర్లు విశ్వభూషణ్ హరిచందన్, కంభంపాటి హరిబాబు, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ సినీ రచయితలు విజేంద్ర ప్రసాద్, తనకెళ్ల భరణి, నటుడు గౌతమ్ రాజు ఇలా ఎందరో ప్రముఖులు తెలుగు భాషా ప్రాధాన్యాన్ని, అవసరాన్ని, ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రసంగించారు. వేడుకలలో మొదటి రోజు తనకెళ్ల భరణిని సత్కరించగా, 2వ రోజు భాస్కర భట్ల నటుడు గౌతమ్ రాజును నిర్వాహకులు సత్కరించారు. మన భాషకు పూర్వ వైభవం రావాలంటే అది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని, తమ పిల్లలకు ఉగ్గుపాలతో పదాలను పలకడం నేర్పిన విధంగానే తెలుగు భాషను ప్రతి ఇంటా పలకాలని సూచించారు. సాహిత్యంలో ఒక ప్రత్యేకతను చూపించే తెలుగులో బాలల సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఎందరో కవులు, రచయితలు భావించారు. ఇందుకు అనువుగా పుస్తక ప్రచురణలు జరగాలని, పాఠ్యాంశాల్లోనూ మార్పులు తీసుకురావాలన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు రాకింగ్ స్టార్ యష్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ అంతా ముద్దుగా రాఖీ భాయ్ అని పిలుచుకునే యష్ కేజీఎఫ్ 2 తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు. టాక్సిక్ పేరుతో ఒక సినిమా చేస్తున్నాడు యష్. ఇక అది కాక తమ హీరో నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 8న తన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా శుభవార్త వినిపిస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మొన్ననే స్పెషల్ లెటర్ రిలీజ్ చేశారు యష్. తన బర్త్డేకు ఇక్కడ ఉండడం లేదని, అందరినీ కలుసుకోలేనని చెప్పుకొచ్చారు యష్. నా అభిమానులే నా బలం. నా పుట్టినరోజు సందర్భంగా ఏడాది పొడవునా మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలను ప్రదర్శించడానికి చేస్తున్న కృషి నా హృదయాన్ని కృతజ్ఞతతో నింపుతుంది. అన్ని రోజుల్లానే పుట్టినరోజు నాకు సాధారణమే. దాన్ని ప్రత్యేకంగా చూడను. కానీ మీరంతా పరిచయమైన దగ్గర నుంచి ఈ రోజు ప్రత్యేకంగా మారింది. నేను మరింత ఎక్కువగా ఆలోచించేందుకు కారణం మీ ప్రోత్సాహమే అని రాసుకొచ్చాడు. 1986 జనవరి 8న కర్ణాటకలో జన్మించిన యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. యష్ తండ్రి అరుణ్ కుమార్ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో డ్రైవర్, తల్లి పుష్ప గృహిణి. మైసూరులో చదువు పూర్తి చేసిన యష్ నటనపై మనసు పారేసుకున్నాడు. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టి ముందుగా బుల్లితెర హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. టెలివిజన్ సీరియల్ నందగోకులతో యష్ తన కెరీర్ను ప్రారంభించాడు.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.